కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధ చర్యల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో హెచ్సియు విద్యార్థులు ప్రదర్శించిన రాజ్యాంగ పరిరక్షణ నాటికను అభినందించిన కేటీఆర్ నేడు రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగ విలువల పతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అనుముల రాజ్యాంగం నడుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దెలు కూల్చండి అంటూ ప్రజల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగమాత అంట రాజ్యాంగమాత ఎంతమంది తప్పుంటా సీడ్ దాకా కూర్చుంటానే నేను అనుమల రాజ్యాంగమే ఇది మెస్సీ 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 అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఇద్దరు పోటీ పడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి పాతర వేసి ఇవాళ ఇక్కడ అనుమూల రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒక బహిరంగ సభలో పిలుపిస్తున్నాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క జెండా గద్దెలను కూల్చేయండి అని పిలుపునిస్తున్నాడు. ఇది రాజ్యాంగ హననం కాదా? ఇది రాజ్యాంగ విలువల పతనానికి నిదర్శనం కాదా? ఏ వ్యక్తి అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే హోంమంత్రిగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే శాంతి భద్రతలను పరిరక్షించాలో జెండా గద్దలను కూల్చేయండి అని పిలిపిస్తున్నాడంటే ఇది శాంతి భద్రతలను, అదేవిధంగా రాజ్యాంగ విలువలను పాతిపెట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను.